ఈ జనగణన అవగాహన కార్యక్రమానికి సోదరుడు అన్నట్టు ఎప్పుడూ జరగాల్సింది 2011 సెన్సెస్ తర్వాత 2021 జరగాల్సింది. కోవిడ్ వలన ఇది పోస్ట్పోన్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ప్రతి దానికి మనం చూస్తూ ఉంటాం మీరు. ఎందుకంటే ఇది ఫస్ట్ ఐడెంటిటీ. మేము భారతదేశ పౌరులం, మేము భారతదేశంలో నివాసం ఉంటున్నాం అని ఒక విధంగా భారతదేశ పౌరసత్వం రావడానికి ఇది ఒకటి కారణం మనకు. ఎందుకంటే మనం మన పేరు నమోదు చేసుకున్న తర్వాత మనకి ఐటీ వస్తుంది. టోటల్గా మనకి ఓటర్ లిస్టులో పేరు కానీ అటువంటివి కానీ అన్నీ ఉంటాయి మనకి. ఇంకొకటి మనకి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రభుత్వ స్కీములు కానీ లేకుంటే ప్రభుత్వం తరఫున ఎలాంటి లబ్ధి పొందాలన్నా కూడా ఇవన్నీ మనం ఖచ్చితంగా భారతదేశ పౌరులై ఉండాలి. తర్వాత అదొకటే కాకుండా దాంట్లో కులగణన కూడా జరుగుతుంది మనకి. ఈ టోటల్గా బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అని చెప్పేసి కులగణనలో నమోదు చేయబడుతుంది. కాబట్టి ఎవరు ఏ కులానికి సంబంధించిన పాపులేషన్ ఎంత ఉంది అని చెప్పేసి కూడా ఒక నిర్ధారణకు వస్తుంది ప్రభుత్వం. కాబట్టి మీకు అందరికీ తెలుసు, భారత రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు చాలా చోట్ల మాకు పాపులేషన్ పెరిగింది, రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పేసి కూడా ఎన్నో చోట్ల డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్గా ఇచ్చేయాలంటే మళ్ళీ క్యాస్ట్ వైజ్ పాపులేషన్ కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనకి అవన్నీ ఇంక్లూడ్ అయితే డీటెయిల్గా ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వివరాలని నమోదు చేస్తూ ఉన్నారు. కాకపోతే మా ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొన్ననే మొత్తం సెన్సెస్ చేయడం జరిగింది. కులగణన అన్ని కూడా మొత్తం అన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. కేవలం బీసీలను ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ దాంట్లో అన్నీ కూడా డీటెయిల్గా నమోదు చేసిండ్రు. కాబట్టి దాంట్లో ఏమైనా చిన్న పొరపాట్లు అటువంటివి ఉంటే కూడా ఇప్పుడు మనకు సరిదిద్దుకునే అవకాశం ఉంది. తర్వాత మరి ఇది సెల్ఫ్ అవేర్నెస్ గురించి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి మనకు అవగాహన ఇంకా రాలేదు. మరి మీరు పత్రికా మిత్రులు కూడా చాలా పబ్లిసిటీ చేయాల్సి ఉండే, మీడియా మిత్రులు ఎవరు చేయలేదు. మరి ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే సైట్ ఓపెన్ చేసి మీరు ఇమీడియట్గా మీ పేర్లందరూ, మీ కుటుంబ సభ్యుల పేర్లందరూ నమోదు చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఎవరైనా ఇంటి పక్క తెలియకపోతే ఇంటి పక్క ఎవరు చదువుకున్న వాళ్ళు ఉంటే కూడా అడిగి వాళ్ళని కూడా ఎన్యూమరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉన్నా. మేడం చెప్పినట్టు సబ్ కలెక్టర్ గారు, చదువులో వెనుకబడ్డ బీహార్లోనే 54 లక్షల మంది ఎన్రోల్ అయితే మన దగ్గర కేవలం 15 లక్షలు ఎన్రోల్ అయినట్టే. మరి మనకు అవసరం లేదా? ఎలక్షన్లో మనకి ఒక ఓటర్ లిస్టులో పేరు రాకపోతే సార్